బైబిలు ఒక నూతన విశ్వాసిని క్రీస్తులో శిశువుగా వర్ణిస్తుంది. ఒక ఆరోగ్యవంతమైన శిశువు యుక్త వయస్సు రాకముందే వివిధ దశల ఎదుగుదలని అనుభవిస్తాడు. ఆ విధంగా క్రైస్తవ శిశువు కూడా ఆత్మీయ పరిణత వైపు క్రమంగా పురోగమించాలి. ఒక శిశువు ఆరోగ్యంగా మారడం మరియు పరిణతి చెందిన వయోజనుడిగా మారడంలో విఫలమైనప్పుడు అది అత్యంత విషాదకరం. క్రైస్తవుడు ఆత్మీయ పరిపూర్ణత మరియు పరిణతకు చేరుకోలేకపోవడం కూడా వేదనకరంగా ఉంటుంది. మన పరలోకపు తండ్రి తన పిల్లలందరూ విశ్వాసంతో కూడిన పరిణతి చెందిన పురుషులు మరియు స్త్రీలుగా ఎదగాలని కోరుకుంటాడు. ఆత్మీయ పరిణత కోసం మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయానికి అపోస్తలుడైన పౌలు జీవితం ఒక గొప్ప ఉదాహరణ. పౌలు తన యవ్వనం నుండి మతపరమైన వ్యక్తిగా ఉన్నాడు, కానీ చాలా కాలం క్రీస్తులో విశ్వాసం ఉంచలేదు. కింది లేఖనాల నుండి పౌలు జీవితం గురించి మీరు ఏమీ నేర్చుకుంటారు? అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 6వ వచనాన్ని పరిశీలించండి. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం వచనాన్ని 4 నుండి 5 వరకు ఉన్న వివరాలు గమనించండి. గలతీయులు 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదివి పౌలు గత ఉత్సాహాన్ని అర్థం చేసుకోండి. ఫిలిప్పీ 3వ అధ్యాయం 4 నుండి 6 వరకు ఉన్న వచనాల ద్వారా అతని పూర్వ జీవిత ఖ్యాతిని మరియు ధర్మశాస్త్ర ప్రాధాన్యతను గమనించండి. క్రైస్తవ సంఘాన్ని హింసించడంలో పౌలు ఉత్సాహంగా పాల్గొన్నారు మరియు ఎటువంటి కలిమి లేదని అతను భావించాడు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 54 నుండి 60 వరకు ఉన్న వచనాలు మరియు 8 అధ్యాయం 1 నుండి 3 వచనాలలో విశ్వాసుల పట్ల అతని చర్యలు వివరించబడతాయి. గలతీయులు 1వ అధ్యాయం 13వ వచనంలో అతని మతభావాజాలన్నీ స్మరించండి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 4వ వచనాన్ని 22వ అధ్యాయం 19 మరియు 26వ అధ్యాయం 9 నుండి 11 ద్వారా అతని మరిన్ని చర్యలను చదవండి. ఆదిమ సంఘమును నాశనం చేయడానికి పౌలు చేసిన ప్రయత్నం మరియు ప్రేరణ పెద్దదిగా భావింపబడింది. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1 నుండి 22 వచనాలలోని వృత్తాంతాన్ని చదివి లోతుగా ధ్యానించండి. పౌలు మొదట ఆదిమ సంఘానికి నిరంకుశుడిగా ఉన్నాడు, కానీ యేసుతో కలయిక అతన్ని పూర్తిగా మార్చింది. 1 తిమోతి 1వ అధ్యాయం 12 నుండి 16 వరకు ఉన్న వచనాలలో అతని సాక్ష్యాన్ని చదివి కొన్ని ముఖ్యాంశాలు రాయండి.